నమస్కారం. మామూలుగా గోల్డ్‌కి సంబంధించి ఏదైనా వీడియో అన్నప్పుడు డివోషన్ ఛానల్ ఇవ్వాలి. బట్ మెయిన్ ఛానల్ ఈ సమయంలో ఇస్తున్నాను. ఎందుకంటే నేను నిజంగా షాక్ అవుతున్నా. ఎంతలా షాక్ అవుతున్నానంటే స్టాక్ మార్కెట్ కానీ ఒక్కసారిగా కుదేలేదనుకోండి, దాన్ని ఒక గంట 2 గంటలు ఆపుతారు. ట్రేడింగ్ ఉండదు, ఆగిపోయింది. అలా ఒక దేశానికి సంబంధించి ఒక భయంకరమైనటువంటి కరువు లాంటిదో లేదా భయంకరమైనటువంటి ఒక ద్రవరం లాంటిదో వచ్చిందనుకుందాం. అప్పుడు ఏం చేస్తారంటే ఈ దేశంలో ఉన్నటువంటి వస్తువుల్ని వేరే దేశాలకు పంపకుండా ఇక్కడే ఉంచుతారు. ఎందుకు? ఇక్కడ వాళ్ళకి అవసరం కాబట్టి. ఇక్కడ వాళ్ళకి అవసరం ఉండదు, అవి అమ్ముకుంటే డబ్బులు వస్తాయంటే అమ్ముకోవచ్చు. కానీ అది కనుక అమ్మేస్తారంటే ఇక సిచ్యువేషన్ చేయదండిపోయింది అనుకున్నప్పుడు దాన్ని హోల్డ్ చేస్తారు. అలా వెనిజులా వాళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్ని అమ్మకుండా హోల్డ్ చేశాడు. ఆల్రెడీ వాడి దగ్గర కొన్ని గోల్డ్ నిధులు కాదు అంటారు గనులు ఉన్నాయి. 8,000 టన్నుల వర్త్ ఆ గోల్డ్ వెలికి తీయవచ్చు. తర్వాత కొన్ని కోట్ల బ్యారెల్ చమురు ఉంది. వరల్డ్లో అత్యంత అంటారు దానిని అద్భుతమైనటువంటి చమురు అన్నప్పుడు వెనిజులా ఆయిలే, ముడి చమురు. మామూలు కాదు, భయంకరమైన థిక్నెస్ ఉంటుంది. దాంతో పెట్రోల్ ఏంటి, డీజిల్ ఏంటి, కిరోసిన్ ఏంటి, గ్యాస్ ఏంటి, ఇంకా తారేంటి, పెట్రోలియం బై ప్రొడక్ట్స్ అంటే మొత్తం చేసుకోవచ్చు దాంతో వెనిజులాతో, ఆ వెనిజులా దొరికే ఆయిల్తో. సో ఇప్పుడు అమెరికా వాడు దాన్ని వెలికి తీస్తున్నాడు, వాడికి బ్రహ్మాండంగా లాభపడతాడు. సరే, వెనిజులా కూడా మంచిసాడు అనుకుందాం. వీళ్ళ కరెన్సీ వచ్చేసి బొరోలియస్ మీద ఉంది కరెన్సీ. అది ఎంత దారుణం ఉందంటే ఈరోజు మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే వమ్మో ఎక్కడో ఉంది అసలు. ఆల్మోస్ట్ ఈరోజు వాళ్ళ వెనిజులా వాళ్ళ కరెన్సీ ఏదైతే ఉందో ఆ కరెన్సీ ఆల్మోస్ట్ ఈరోజు వాల్యూ లేదు. ఇక డాలరు ఇంకా రిమైనింగ్ దేశాల కరెన్సీలతో కంపేర్ చేసి అక్కడ ఏదో ప్రొటెక్ట్ చేస్తున్నారు. అక్కడ ఈరోజు గ్రాము బంగారం 181 రూపాయల నుంచి 200 రూపాయలు ఉంది మన కరెన్సీలో. మన కరెన్సీలో వెనిజులాకి వెళ్ళి 200 రూపాయలు పెట్టి ఒక గ్రాము బంగారం కొనుక్కోవచ్చు. మన దగ్గర గ్రాము బంగారం ఎంత ఈరోజు? 14,000 రూపాయలు. 14,000 రూపాయల గ్రామ్ ఎక్కడ? 200 రూపాయల గ్రామ్ ఎక్కడ? అయినా సరే మనం అక్కడ కొనలేము, ఎందుకంటే ఇప్పుడు ఆంక్షలు ఉంటాయి అక్కడ. వాడు ఎక్స్పోర్ట్ కూడా చేయలేడు. సో అప్పుడు బంగారం అలాగే ఉండాలి. మహా అయితే అక్కడ వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఒకవేళ షాప్ ఉంటే అక్కడ వాళ్ళు వాళ్ళ కరెన్సీలో కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. బట్ మాకు వద్దంటున్నారు. ఎందుకు? బ్రెడ్ ఓరే దేవుడు 200 రూపాయలు చిల్లర అంట. పాలు లేదన్నప్పుడు కాఫీయో 220 రూపాయలు, 230 రూపాయలు అంట. గుడ్లు 250 అంట. ఇలా చెప్పుకుంటే పోతే పాలు, బ్రెడ్, గుడ్డు కన్నా బంగారు చీపు. ఇప్పుడు నేను చెప్పింది మన కరెన్సీయే. మన కరెన్సీలో వాళ్ళ కాఫీయో లేదంటే పాలు సమ్మేవో 220 రూపాయలు. మన కరెన్సీలో అక్కడ ఈ డజన్ గుడ్లు వచ్చేసి 230 రూపాయలు. మన కరెన్సీలో బ్రెడ్ వచ్చేసి 190, 200 రూపాయలు. అంటే అసలు అక్కడ తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. ఒకవేళ దొరుకుతున్నా బోల్డ్ డబ్బు పెట్టి కొనాలి. ఇది ఈరోజు వెనిజులా పరిస్థితి. ఎందుకలా తయారైంది? సరైన నాయకుడు లేకపోవటం, ఉన్నత మొత్తం కూడా ఊడ్చి జనాలు పెడతాం అండ్ విదేశ సత్సంబంధాలు మెయింటైన్ చేయకపోవడం అండ్ అవునన్నా కాదన్నా పక్కన అమెరికాతో కయ్యం అన్నీ కలగలిపి ఈరోజు అలా తయారైపోయాడు. సో మీకు అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే మా నాన్న చెప్పేది మరలా చెప్తాను, ఏట్లో పడేసే రూపాయి కూడా లెక్క పెట్టి పడాలి. అలా మన దగ్గర ఉంది కదా అని ఇచ్చుకుంటా పోవద్దు. అలా ఇచ్చుకుంటూ పోతే రేపు రోజు సిచ్యువేషన్ అంటే ఆలోచించుకోవాలి. మన దగ్గర ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే ఉచితం అనుకుంటా పోయాం అనుకోండి, రేపు రోజు ప్రజలు సోమరులు అయిపోతారు అండ్ వాళ్ళకి పనులు చేయరు. దేశంలో వచ్చేసి ఉత్పత్తి అనేది ఉండదు. ఏం చేయాలంటే మొత్తం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వాలి. ఇంకా అలాంటప్పుడు దేశం దివాలా, దీనికి ఏం చేసింది? అది ఇప్పుడు వెనిజులా దుస్థితి.